నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీని వీడి బీఆర్ఎస్ బీజేపీలో చేరినటువంటి నేతలకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడం, ఇతర నేతలతో విభేదాల కారణంగా కొందరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పార్టీని వీడాల్సి వచ్చింది. ఇప్పుడు వారందరినీ తిరిగి పార్టీలోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు పెద్దలు. ఈ మేరకు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో భట్టి ప్రతిపాదన పెట్టగా కార్యవర్గం అంతా ఏకగ్రీవం ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పనిచేసి ఐడియాలజీ ఉన్న నేతలను చేర్చుకుంటే పార్టీ మరింత బలోపేతమవుతుందని పీసీసీ భావిస్తోంది. దీంతో మళ్ళీ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే పాత నేతలు ఎవరన్న దానిపై ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది. రైట్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీని వీడి బీఆర్ఎస్ బీజేపీలో చేరినటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు ఆహ్వానం పలకబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడం, ఇతర కారణాలతో విభేదాల కారణంగా కొందరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఇతర పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఈ ప్రతిపాదన భట్టి పెట్టినట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? జరిగింది రాజశేఖర్. ముఖ్యంగా ఆ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేపట్టడం, అట్లాగే ఆ పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి చర్యల్లో భాగంగా తీసుకోవాల్సినటువంటి ఆ చర్యలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చలు చేయడం జరిగింది. ఆ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్న నేపథ్యంలో పార్టీని అయితే బలోపేతం చేసుకునేందుకు తీసుకోవాల్సినటువంటి కార్యాచరణకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు, అట్లాగే కమిటీలకు సంబంధించినటువంటి నేతలు కూడా పాల్గొన్న నేపథ్యంలో అట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణలో గత 10 ఏళ్ళకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్న నేపథ్యంలో ఏదైతే ప్రజల నుంచి వచ్చినటువంటి 10 ఏళ్ల పాలనకు సంబంధించి తిరుగుబాటు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంతో పాటు అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఆ నిర్ణయాలకు ప్రజల్లో మంచి స్పందన లభిస్తుండడం, సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తున్న నేపథ్యంలో పార్టీని కూడా రెండో వైపు నుంచి పార్టీని కూడా బలోపేతం చేయాలనే దిశగా కూడా ఎట్లాంటి కార్యాచరణ తీసుకోవాలనే అంశంపై కూడా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేర్చుకోవాలనే దానిపై కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెట్టినటువంటి ఏదైతే డిమాండ్, ఏదైతే చర్చా అంశానికి సంబంధించి ఆమోదం కూడా లభించింది. ఏదైతే 2014 నుంచి పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లాగే 2018 తర్వాత కూడా పరిణామాలు అనేది రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారుతూ వచ్చిన నేపథ్యంలో
కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కని నేతలతో పాటు అసంతృప్త నేతలు కొంతమంది, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు కూడా అధికారంలో ఉన్న నేపథ్యంలో 2014కి సంబంధించి కానీ 18కి సంబంధించి కానీ అది 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అట్లాగే 23లో కూడా అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉన్న నేపథ్యంలో కూడా ఆ చివరి క్షణంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా పార్టీకి సంబంధించి పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరినటువంటి పరిస్థితి ఉంది. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి చేర్పులు కూడా జరిగాయి. అట్లాగే బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీకి కూడా ఇంటర్నల్ మద్దతుగా ఉన్నటువంటి నేతలు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది పార్టీ మారకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా జరుగుతూ వస్తున్నారు. ఏదైతే అధికారం దూరమైన నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన నేపథ్యం, అట్లాగే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడిన నేతలు కానీ వీరందరినీ చేర్చుకోవాలా అనే అంశంపై కూడా నిన్న చర్చ జరిగింది. దానికి సంబంధించి ఏదైనప్పటికీ కూడా గతంలో అనేక సంవత్సరాలుగా కూడా కుటుంబ వారసత్వంగా కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తున్నటువంటి నేతలు కూడా అందులో ఉన్నారు. ఏదైతే జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా వారి వ్యక్తిగత విచక్షణ నిర్ణయం మేరకు వాళ్ళు పార్టీ మారవచ్చు లేదా పార్టీకి దూరంగా ఉండొచ్చు. కానీ వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళ తాతలు కానీ అనేక తరాలుగా కాంగ్రెస్ పార్టీకి డెడికేటెడ్గా పనిచేసినటువంటి నేతల కుటుంబాలు కూడా అందులో ఉన్నాయి. కాబట్టి పార్టీని నమ్ముకున్నటువంటి వారందరికీ కూడా మనం కూడా సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇది అధికారంలోకి ఉంది, అట్లాగే కాంగ్రెస్ పార్టీ బలంగా కూడా ఉంది. జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి గట్టి పోటీని ఇస్తున్న నేపథ్యంలో, పార్టీకి జవసత్వాలు వస్తున్న నేపథ్యంలో వారందరి సేవలు కూడా పార్టీకి అవసరం. అదే సమయంలో డెడికేటెడ్ నాయకులు కార్యకర్తల సేవలను కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పార్టీని వీడినప్పటికీ పార్టీకి దూరంగా ఉన్న నేతలను కూడా తిరిగి కలుపుకోపోవాలనే నిర్ణయంపై ఏకాభిప్రాయానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.